హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎండుమిర్చి కొబ్బరి చట్నీ అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడాను. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ ఎండుమిర్చి కొబ్బరి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టి ఈ కొబ్బరినంతా కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వేడి చేసుకుంటున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఈ శనగపప్పుని. 1 నిమిషం పాటు శనగపప్పును వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసి దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు శనగపప్పును సమానంగా తీసుకోవాలండి. మరొక నిమిషం తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేయాలి. నువ్వులను ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులను యూజ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్. ఈ నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేయాలి రుచికి సరిపడా. కారం ఎక్కువగా ఉన్నట్లయితే తక్కువగా వేసుకోండి. నేను వేసిన మిరపకాయలు చాలా కారం తక్కువగా ఉన్నాయండి, అందువల్ల కొద్దిగా ఎక్కువగా వేశాను. సుమారుగా ఒక 12 నుంచి 15 వరకు వేశాను. ఈ ఎండుమిర్చిని కూడా బాగా దూరగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేసాయి. వెంటనే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి, ఎందుకంటే వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసి దూరగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు. వేయించుకోకపోయినా పర్వాలేదండి, కానీ వేయించుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది చట్నీ తినేటప్పుడు. అందువల్లే ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కొబ్బరి తురుముని. ఈ ప్రాసెస్ వచ్చేసి కంపల్సరీ కాదండి, మీకు ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే అలానే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను కొద్దిగా వేయించుతున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసి దీన్ని కూడా చల్లారబడినివ్వాలి. ఇవన్నీ చల్లారబడేలోపు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు కలిపి తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా చిరపట్లాడిన తర్వాత ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుంటున్నాను. ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మాత్రం మర్చిపోద్దండి. మనం ఒక 5-6 రెబ్బలు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వేయాలండి. అలాగే ఇందులో 4 ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ కూడా పూర్తిగా వేగిన తర్వాత చివర్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, చాలా వరకు పోపు రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నీ కూడా చల్లారబడిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నింటినీ యాడ్ చేస్తున్నాను. మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి నువ్వులు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ మొత్తాన్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలను వలచకుండా అలానే వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక రెబ్బ చింతపండు, అదేవిధంగా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, దాన్ని కూడా వేసుకొని తగినన్ని వాటర్ కూడా పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకుంటే ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లే. సాల్ట్ కొంచెం తక్కువ అయితే కనుక వేసుకోండి. నేనైతే సమంగా వేసానండి, సరిగ్గా సరిపోయింది. ఈ వేడిగా ఈ ఎండుమిర్చి కొబ్బరి పచ్చడిని రైస్లో కానీ దోశ ఇడ్లీ చపాతీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి. చాలా హెల్తీ ఈ కొబ్బరి చట్నీ. నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.